ఉమెన్ ఆఫ్ గాడ్ అన్నారు, కానీ గాడ్ ఆఫ్ మ్యాన్, గాడ్ ఆఫ్ ఉమెన్ అనలేదు. మ్యానే ఫస్ట్, మ్యానే ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క మనిషి. అంటే ముందు మనిషి తత్వమే ఉంది మనలో కదా, ఆ మనిషి తత్వాన్ని పైనుంచి మనము ఆత్మీయ తత్వాన్ని కప్పుకుంటే అప్పుడు మ్యాన్ ఆఫ్ గాడ్ అవుతున్నాం. అయితే కొన్నిసార్లు మనుష్య రీతిగా భూ సంబంధంగా పొరపాట్లు సహజం కదా, మన దగ్గరకు వస్తేనేమో పొరపాట్లు సహజం సిస్టర్ చేస్తాం కదా అంటాం. అదే దైవజనుడు చేస్తే, దైవజనుడు ఇంత తెలిస్తే చేయవసరంలా, ఎవడో ఒకడు ఒట్టిగా ఇట్లా పడక మాట్లాడాడంటే దాన్ని మనమే ప్రచారం చేస్తాం క్రైస్తవులు. అలాగే ఉంది. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను కొన్ని ఇట్లా ఫోన్ ఆన్ చేస్తే కొన్ని చూసి నేను చాలా బాధపడ్డా. ఎందుకు అసలు ఏంటి, ఎక్కడ పోతున్నాం మనం, క్రైస్తవ్యం ఎక్కడ పోతుంది? ఇప్పుడు మన గ్రూప్స్ అన్నీ, మీరు అందరూ గ్రూప్స్లో ఉంటే మన క్రిస్టియన్ గ్రూప్స్ అన్నింటిలో ఒకటి పోస్ట్ పంపిస్తూ ఉన్నారు. ఏమనంటే కులగణన వస్తుందంట కదా, క్యాస్ట్ ఎవరే క్యాస్ట్ అనేది కౌంటింగ్ అనేది వస్తుందంట. అది వచ్చినప్పుడు ఇప్పుడన్నా క్రైస్తవులారా, ఇప్పుడన్నా ధైర్యంగా నిలబడి మీరు క్రైస్తవులమని చెప్పుకోండి అని, ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి అని పంపిస్తున్నారు. చెప్తారా ధైర్యంగా క్రైస్తవులమని? ధైర్యంగా. నేను ఈ వీక్లో ఒక జ్ఞాపకార్థం కోసం వెళ్ళాను మా సొంత వారి. నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, క్రైస్తవులు కదా ఆ ఊర్లో, యాక్చువల్గా క్రైస్తవులను కూడా వారు సమాధి చేయరు, ఒప్పుకోరు. ఎందుకంటే ఇది వేరే దేవుడు కాబట్టి వాళ్ళు హిందూ రీతిగానే చేస్తారట ఎప్పటి వరకు. కానీ ఈవిడ బైబిల్ మిషన్, ఎంతమందికి తెలుసు? బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారి దగ్గర శిష్యర్కం చేసింది మా పెద్దమ్మ. తను ఆ కష్టాల్లో, ఆ రోజుల్లో అసలు ప్రార్థన కూడా చేసుకొని వచ్చేవారు కాదు. ఆ సమయంలో చేస్తూ వారు దేవదాస్ అయ్య గారి వెంట బైబిల్ మిషన్లో నడుస్తూ ఉంటూ వారు సమాధి చేయాలని తను అడిగినందుకోసం బిడ్డలు కూడా ఒప్పుకొని సమాధి చేసింది జరిగింది. నేను సమాధి కార్యక్రమం అని వెళ్ళలేదు, కానీ జ్ఞాపకార్థానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ సమాధి నేను చూస్తే, ఆంధ్ర ప్రాంతం కాబట్టి గోదావరి ఒడ్డులో పక్కన ఇటేమో ఇటు కొన్ని సమాధులు ఉన్నాయి, క్రాస్ అసలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ క్యాస్ట్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు సమాధి చేశారు, అంతే, చేయలేదు కదా ఇప్పటి వరకు. వేరే వాళ్ళు చేశారు, అక్కడ క్రాసులు పెట్టి ఉన్నాయి సమాధులకి, కొంచెం దూరంలో కనిపిస్తున్నాయి. నేను అంటున్నా, వీళ్ళు వెతుకుతున్నారు, నేను అంటున్నా అక్కడ ఉన్నాయి క్రాసులు పెట్టి అంటే, లేదు లేదు అవి కాదు, అవి వేరే కులం వాళ్ళ. క్రాసులు ఉన్నాయి కదా అంటే, లేదు అవి వేరే కులం వాళ్ళ. అదేంటి మన క్రైస్తవుల్లో మళ్ళీ క్రాస్ ఇక్కడ డివైడ్ చేస్తారు, అక్కడ అది వేరే కులం అంటే ఇది వేరే కులం అంటే, ఇదేంటో బాబు అనుకున్నా. నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈ వ్యత్యాసాలు తీసే ప్రభా కదా. సంబంధాలు కూడా అండి, మీ బిడ్డలకు చేసుకునేటప్పుడు నిజమైన క్రైస్తవ విశ్వాసులే మీ బిడ్డలకు చేయండి, కానీ ఈ కులము ఆ కులము ఆ కులం. నిజంగా వివాహం అనేది జీవితంలో, లైఫ్లో అది ఒక టర్నింగ్ పాయింట్, ఒక డెస్టినీ చేంజింగ్ పాయింట్. అందులో మిస్ అయ్యామా జీవితకాలం శ్రమ, జీవితకాలం ఇబ్బంది ఈరోజు ఎన్నో చూస్తున్నాం. కాబట్టి నిజమైన విశ్వాసం ఉందా లేదా ఆ బిడ్డకి, ఆ కుమారుడికి, ఆ కుమార్తెకి నిజమైన విశ్వాసంలో నడవగలుగుతారా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా అని తాళి కట్టేటప్పుడు ప్రమాణం చేయడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రతి సమయంలో బైబిల్లో నిలబడతారా, దేవుని యందు నిలబడతారా? అటువంటి బిడ్డలకు మీ బిడ్డలు ఇచ్చి చేస్తే ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ శాంతి సమాధానంతో వారి జీవిత కాలము ఏకాత్మగా, ఏక హృదయంగా వారి ఇరువురు కలిసి వారి కుటుంబాన్ని కట్టుకుంటూ వారి బిడ్డల జీవితాన్ని కూడా కట్టగలుగుతారు. హల్లెలూయా. అటువంటి కుటుంబాన్ని ఇవ్వండి మీ బిడ్డలకు, కానీ వ్యర్థమైన డెసిషన్ తీసుకోకండి. అటువంటి కుటుంబాన్ని ఇవ్వండి, దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలు. ఈరోజు చూస్తే సంబంధం అంటే ఏంటి? మా క్యాస్ట్ అయినా, క్రైస్తవులైనా మా క్యాస్ట్ అయినా, ఆస్తి ఎంత, అంతస్తు ఎంత, జీతం ఎంత, ఏం చేస్తాయండి అవి? రేపు పొద్దున ఒకరోజు పోతాయి అవన్నీ కదా. శాశ్వతంగా ఉండేది ఏంటి? క్రీస్తు మాత్రమే. శాశ్వతంగా ఉండేది ఏంటి? ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే శాంతి మాత్రమే. ఏ కుటుంబంలో అయినా ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత ఏమున్నా, ఆ సమాధానం, ఆ శాంతి లేకపోతే వారి ఇరువురి జీవితం వ్యర్థమైపోతుంది, వారి ఇరువురి జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి
అటువంటి బేసిక్గా మీ బిడ్డలకి ఇది చూడండి. ఇది చూసి మీ బిడ్డలకి ఇప్పటి నుంచి యవ్వన స్థితిలో ఇప్పటి నుంచి వరకు చెప్పండి. మీరు ప్రార్థన చేసుకోండి. ఎటువంటి వారి కోసం? ఆస్తున్న వారి కోసం, అంతస్తున్న వారి కోసం. అగో మీ అక్కకి, మీ కజిన్కి భర్త వచ్చాడు కదా, అతను అమెరికాలో ₹1,00,00,000 సంపాదిస్తాడంట. నీ భర్త 2 కోట్లు రావాలని ప్రార్థన చేసుకోవాలని నేర్పకండి. కానీ నీ భర్త వారికంటే ఎక్కువగా క్రీస్తులో ఉండాలని చెప్పండి. మీ భర్త, మీ భార్య వారికంటే ఎక్కువ దేవుని ఆత్మ కలిగి ఉండాలని చెప్పండి. ఆత్మీయమైన డెసిషన్స్ తీసుకోవాలని చెప్పండి. అట్లా నేర్పించినప్పుడు, బిడ్డలు అట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తి వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ ప్రిపేర్డ్గా ఉంటుంది. మనం ఏం నూరిపోస్తున్నాం? కోట్లు, శాలరీ, ఇవి నూరిపోస్తున్నాం కాబట్టి వాళ్ళు అట్లనే డిసైడ్ అయి ఉంటారు. ఒక్కసారి నువ్వు తీసుకొచ్చి ఎవరినో చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. కాబట్టి ఆత్మానుసారమైన వ్యక్తులు మీ పిల్లలకు రావాలని ఆశపడండి. ఒకవేళ ఈ జనరేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది, కానీ నెక్స్ట్ జనరేషన్ కన్నా క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ని ఇవ్వాలి మనం. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి? ఆస్తి సెంటర్డ్ లైఫ్ కాదు, ప్రాపర్టీ సెంటర్డ్ లైఫ్ కాదు, జాబ్ సెంటర్డ్ లైఫ్ కాదు, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ని మన బిడ్డలకు మనం ఇవ్వాలి. హల్లెలూయా. శాంతి, సమాధానం చాలా ఇంపార్టెంట్. ఈ రోజున్న లోకంలో ఎన్ని అనారోగ్యాలు పేరు చెప్పండి. అనారోగ్యాలు అన్నిటికీ కారణం ఏంటి? అశాంతి, అసమాధానం. ఏం లేవంటే ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, జీతం వస్తుంది, చదువుకున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమవుతుంది? లోపల డిప్రెషన్, ఎవరికి చెప్పుకోలేని మానసిక వేదన. అనేక మంది యవ్వనస్తులు ఎక్కడ చూడివే. పెద్దలు, తల్లిదండ్రులు కూడా ఏ విధంగా ఉన్నారు? కూతురు వచ్చి భర్త మీద కంప్లైంట్ చేయడం వచ్చేయంటున్నారు, కొడుకెళ్ళి భార్య మీద కంప్లైంట్ చేయాలంటే వచ్చేయంటున్నారు. వచ్చేయడం కాదు, అక్కడ నేర్పించాలి వాళ్ళకి దేవుని యొక్క ఆత్మీయమైన జీవితం ఏ విధంగా జీవించాలనేది మనం నేర్పించి ఆ కుటుంబాన్ని కట్టాలి. కానీ విడగొట్టే వరకు మనము ఆత్మతో ప్రతి సమయం అన్నట్టు. సో మనకి టైం లేదు. సిస్టర్, నేను పొద్దున్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు 5 నిమిషాలు చేస్తాను, రాత్రి డ్యూటీ నుంచి వచ్చాక 5 నిమిషాలు చేస్తాను. అట్లా సమయం లేదు. ప్రతి సమయం అన్న. ఎందుకంటే నీ దేవుడు ఆత్మదేవుడు కదా. నువ్వు గట్టిగా అడగాల్సిన అవసరం లేదు. ఆత్మలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండు. ఆత్మలో ఆయన్ని కలిగి ఉండు. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఆఫీస్లో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఆత్మలో ఆయన్ని స్మరిస్తూ ఉండు. ఆత్మలో ఆయన్ని ప్రార్థిస్తూ ఉండు. ఆత్మలో ఆయనతో సంభాషణ చేస్తూ ఉండు. ఆత్మలో ఆయన్ని ఆరాధిస్తూ ఉండు. ఆత్మలో ఆయనతో సహవాసం చేయి. ఎక్కువ సమయం అప్పుడే ఇవ్వగలుగుతాం. ఫిజికల్గా మనం కూర్చొని సమయం ఇవ్వాలంటే ఇవ్వలేము దేవునికి. ఎప్పుడు ఆత్మతో ఆయనతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎక్కువ సమయాన్ని ఆయనతో మనము గడపగలుగుతాం. కాబట్టి సమస్త పరిశుద్ధుల విషయంలో కూడా విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు నేను దేని నిమిత్తము రాయబారిని సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరుచున్నప్పుడు ఏం చేయాలంట? మనం దేనికి రాయబారిగా ఉన్నాం? క్రీస్తుకు రాయబారిగా ఉన్నాం. క్రీస్తు సువార్తకు రాయబారిగా ఉన్నాం. ఆయన ప్రేమను ఇతరులకు చాటి చెప్పడానికి రాయబారిగా ఉన్నాం. ఆయన గుణగణాలను ఇతరులకు చెప్పడానికి రాయబారిగా ఉన్నాం. కాబట్టి ఏ సంఖ్యలలో ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలంటే ధైర్యంగా బయటికి రావాలంట. హల్లెలూయా. ధైర్యంగా బయటికి రావాలంట. అందుకే ఇప్పుడు ఆ పోస్ట్ ఏదైతే ఉందో దాంట్లో అదే పెడుతున్నారు, ధైర్యంగా క్రైస్తవుడు అని చెప్పుకో. ధైర్యంగా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రికార్డ్ అయిన క్రైస్తవులు 3%, కానీ రికార్డ్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. చాలామంది ఉన్నారు. అందుకోసమే కొంతమంది నెగటివ్గా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు దీని విషయంలో. మీరు ఒకవేళ క్రైస్తవులని రిజిస్టర్ చేసుకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ మీకు ఇచ్చేది తీసేస్తుంది, మీకు అది చేస్తుంది, మీకు ఇచ్చేస్తుంది. అంటే నేనేమంటున్నా, తొక్కలో గవర్నమెంట్ ఇచ్చేది ఏంటి? సూపర్ గవర్నమెంట్, సుపీరియర్ గవర్నమెంట్ అనే యేసయ్య నీకు నాకు ఇచ్చినప్పుడు తొక్కలో గవర్నమెంట్ ఏంటండి? వీళ్ళు కదా, దేవుడు కదా నెలుకున్నది, దేవుడి నుంచి కదా అధికారం వచ్చింది. కాబట్టి దేనికి లొంగొద్దు, దేనికి భయపడద్దు. ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నాడు, సంఖ్యలతో నేను ఉన్నాను, నేను క్రీస్తు రాయబారిగా ఉన్నాను. కాబట్టి ఆ సంఖ్యలను విడగొట్టుకొని ధైర్యముగా ఏది మాట్లాడగోర్చున్నాడో అది మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. మనం మాట్లాడుతున్నామా ధైర్యంగా? మనకు భయము. ఒక అధికారిని ఎదిరించడానికి భయం, ఒక పక్కనున్న లోకల్ లీడర్ని ఎదిరించడానికి భయం, న్యాయము మన వైపు ఉన్నప్పటికీ కూడా ఎదిరించడానికి భయం. ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున్న గవర్నమెంట్ ఏం కట్ చేస్తూ. హల్లెలూయా. కొంతమంది మొన్న మేము అనంతపురం ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మ సాక్ష్యం చెప్పారు. నాకు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద టెస్టిమనీ. నాకు చాలా మంచిగా అనిపించింది. ఒంటరిగా భర్త దేవుని విషయంలో క్రైస్తవులు అయినప్పటికీ కూడా భర్త దేవుని విషయంలో మాట్లాడనివ్వని సమయంలో దేవుడు ఒక్కొక్క దర్శనముతో ఆమెతో మాట్లాడుతూ ఆమెని బలంగా వాడుకుంటూ బిడ్డల్ని మంచి పొజిషన్లో పెట్టి దేవుడు బిడ్డల్ని కూడా పరిచర్యకు సహకారులుగా ఆర్థికంగా వాడుకుంటూ అనేకమైన సాక్ష్యాలు ఆ అమ్మ చెప్తున్నప్పుడు అమ్మ ఒకటి చెప్పారు. పాస్టర్స్ అంట కొంతమంది ఆమె దగ్గర లెటర్ రాపించుకోవడానికి వచ్చారంట. ఆంధ్రాలో పాస్టర్స్కి శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇస్తామని చెప్పారు, ఇంకా అది అమెండ్మెంట్ అవ్వలేదు, కానీ ఆంధ్రాలో ఇస్తున్నారు. కాబట్టి దానికోసం ఒక అఫీషియల్ లెటర్ ఇవ్వాలి కదా, ఈయన పాస్టరే అని ఒక రెవరెండ్ ఒక బిషప్ లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ కోసం వచ్చారట చాలామంది. వచ్చి అలాగే మీరు కూడా ఇచ్చిందంట ఆవిడ. అమ్మ మీరు కూడా అప్లై చేసుకోండి, ఎందుకు 5,000 దేనికైనా వస్తాయి కదా అంటే ఆవిడ అన్నారంట, నాకు 5,000 ఎందుకు, ఈ నా సర్వ సృష్టికర్త నన్ను పోషిస్తున్నాడు. నా బిడ్డలు చిన్నతనం నుంచి, నేను రోడ్డు మీద ఉన్న స్థితి నుంచి ఈరోజు ఈ స్థితి వరకు దేవుడే కదా నన్ను పోషించాడు. ఏ గవర్నమెంట్ నన్ను పోషించలే కదా. నాకు ఈ సిఫార్సులు ఈ లెటర్లు నాకు వద్దు, నాకు యేసయ్య సిఫార్సు అని చెప్పానమ్మా. నేను తీసుకోవట్లేదు, నేను రిజెక్ట్ చేశాను అన్నదా. హల్లెలూయా. నేను దాన్ని రిజెక్ట్ చేశాను. నేను ఎవరి కాలు పట్టుకోదలుచుకోలే, నేను ఎవరిని ప్రతిమాదలుచుకోలే, ఎందుకంటే నేను ఆయన సృష్టికర్త కూతుర్నే అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది అమ్మ ఆ సాక్ష్యం విని. హల్లెలూయా. ఎన్నో విషయాల్లో మనము కేవలం చిన్న వాటికి లొంగుతాం. అవి మన దేవుడు ఇవ్వలేదా? మన దేవుడు అంతకంటే గొప్ప ఇవ్వగలుగుతాడు, అంతకంటే గొప్ప. హల్లెలూయా. నిజంగా అండి, అంతకంటే గొప్ప అంటే ఈరోజు నేను వాక్యం చెప్తానని నేను అనుకోలేదు. నేను వాక్యం చెప్తానని కూడా నేను దేవుడిని అడగలేదు. నేను అడగనిది, నేను ఊహించనిది దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను అడగలేదు, నాకు తెలియదు కదా, ప్రణాళిక తెలియదు, నాకు బైబిలే తెలియదు. ఆయన ప్రణాళికలో మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే, మనం ఆలోచించగలిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. హల్లెలూయా. అదేవిధంగా ఆయన ఇస్తూ వస్తున్నప్పుడు అనేక శ్రమలు కూడా నేను చూసాను, అనేక రకాలుగా కొట్టబడడం నేను చూసాను. వాక్యం గుర్తొస్తుంది, ఒక్కోసారి కన్నీళ్ళు కాలుస్తుంది, ఆదరణ లేక కొట్టబడుతున్నదా అని అంటాడు. అటువంటి పరిస్థితులు చూస్తున్నా. బట్ స్టిల్ దేవుని వాక్యం వచ్చేసరికి ఆయన నిలబెట్టుకుంటాడు. దేవుని యొక్క శక్తి నిలబెట్టాడు, దేవుని ప్రేమ నిలబెట్టాడు. ఆయన ఊహించని రీతిలో మనల్ని నిలబెట్టుకోగలడు, మనకి ఇవ్వగలడు. ఆయన సామర్థ్యమే కదా. ఈ లోకమంతా ఆయన సృష్టించి, ఈ లోకములో ఉన్న ప్రతి సామర్థ్యము కలిగింది ఆయననే సృష్టించాడు. ఆయన సామర్థ్యం ముందు ఏ అధికారి సామర్థ్యము, ఎవరి సామర్థ్యము పని చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఒకరు చెప్పారు, పేర్లొద్దు, సాక్ష్యంలోనే, మనుషులు ఎవరు ఎంత శత్రువులుగా మారినప్పటికీ, నీకు నాకు సొంత వారే శత్రువులుగా మారినప్పటికీ, ఎప్పుడైతే మన దృష్టి దేవుడి మీద ఉంటుందో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకే కదా దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈ చిన్న వాటి కోసం మనము క్రైస్తవులను అని చెప్పుకోలేకపోవడానికి ఏముంది? ఎందుకు చెప్పుకోకూడదు కదా? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పౌలు అంటాడు కదా, నేను ఎవరికి ఏ రీతిలో ఉండాలో ఆ రీతిలో ఉన్నాడంట. రోమీలకు రోమీలాగా ఉన్నాడంట, యూదులకు యూదుల్లాగా ఉన్నాడంట, గ్రీసు దేశస్థుడికి గ్రీసు దేశస్థుడుగా ఉండి సువార్త చెప్పాడంట. ఈ రోజుల్లో ఆ జ్ఞానమే మనకి కొదువుగా ఉంది. వెళ్ళి ఒకరిని వారు చేస్తున్న దాన్ని చూపించి కించపరిచి మన దేవుడి గురించి చెప్పొద్దు కదా. మనం అలా చెప్పాలా? అలా చెప్పకూడదు కదా.
వారు ఏమి చేస్తున్నారో దాన్ని కించపరిచి మన దేవుడు గురించి చెప్తే అది యాక్సెప్టబుల్ కాదు. నీకు నాకు చెప్పినా మనం యాక్సెప్ట్ చేయమట్లా. కానీ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన దేవుడి గొప్పతనం, మన దేవుడి ప్రేమ, నా దేవుడి ప్రేమ నన్ను ఏ విధంగా మార్చింది, నా దేవుడి ప్రేమ నా జీవితంలో ఏమేమి చేయగలిగింది, ఇవి చెప్పినప్పుడు కదా వాళ్ళ దేవుడికి అట్రాక్ట్ అవుతారు. అంతేగాని వారి దేవుణ్ణి మనం కించపరచడం, వారు చేస్తున్న క్రియల్ని కించపడడం చేస్తే ఎవరు దేవునికి అట్రాక్ట్ అవ్వరు. దేవునికి ఎట్లా అట్రాక్ట్ అవుతాం? ఇప్పుడు మీరు నేను ఎట్లా అట్రాక్ట్ అయ్యాం? నాకైతే నిజంగా ఒకరు దేవుణ్ణి, నేను చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ వెళ్తున్నాయి కాబట్టి నేను వెళ్తుండే చర్చి, కానీ కొన్ని మాటలు తెలుసు. కానీ నేను దేవుని తెలుసుకున్నప్పుడు నాకు ఎవ్వరు దేవుని వాక్యం వింటున్నా, నా కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ వాక్యము ప్రార్థన నా ఆత్మలో పనిచేస్తూ నాకు నేను డిసైడ్ అయ్యా నేను బాప్తిజం తీసుకోవాలి. అంతేగాని ఎవరు బలవంతం లేదు. ఎవరు నాకు ఆ దేవుడు ఈ దేవుడు దేవుడు నమ్మడం ఏంటి? దేవుడే. దేవుడిని అల్టిమేట్గా నమ్మాల్సిందే. దేవుడు మార్గం. హల్లెలూయా. ఇంకొక మార్గంలో, చెడు మార్గంలో ఉన్న నీ బిడ్డను నా బిడ్డను తల్లిదండ్రులుగా మనం ఏ విధంగా మంచి మార్గంలో పెట్టాలని ఆశపడతామో, ఈ దేవుడు కూడా చెడు మార్గంలో ఉన్న ఈ భూలోకంలో ఉన్న తన బిడ్డలందరినీ మంచి మార్గంలోకి పెట్టాలని ఆయనే నేనే మార్గము, సత్యము, జీవము అంటూ భూమి మీదకి వచ్చిన్నాడు. హల్లెలూయా. ఆయన మార్గంలోకి నడుస్తున్నాం మనం. అంతేగాని ఇది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. హల్లెలూయా. జనాలకి ఇది అర్థమైంది అనుకోండి, గొడవే ఉండదు. ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇది ఒక మార్గం. కానీ ఒకరోజు ప్రతి ఒక్కరు క్రీస్తు మార్గంలోకి రావాల్సిందే కదండి. ప్రతి ఒక్కరు క్రీస్తు మార్గంలోకి రావాల్సిందే. ఎందుకంటే ఆయన వాక్యమే సెలవిస్తుంది ఏమని? యేసు నామములో ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసే దేవుడు అని ఒప్పుకోండి. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, అనేకులు ఒక సమయం వస్తుందంట, అనేకులు వచ్చి ప్రభువా మేము నీ నిమిత్తం ఆ కార్యాలు చేసాం కదా ప్రభువా, నిన్ను వెంబడించాం కదా, నీ నామాన్ని వెంబడించాం, నీ నామాన్ని ప్రచురపరిచాం ప్రభువా, మేము అద్భుతాలు చేసాం, మేము హీలింగ్స్ చేసామంటారు. అప్పుడు యేసు ప్రభు నీవెవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. నీవెవరో నాకు తెలియదు అంటాడు. ఎంత ఆశ్చర్యమైన మాట అది కదా. ఎందుకు తెలియదంటాడంట? ఎందుకండి? అక్రమం అక్కడ మాట అక్రమం చేయవల్లారా మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆత్మీయానుసారంగా ఆయన మనం అనుసరించలేదు కాబట్టి. ఒకటి, ఆయన నామాన్ని ప్రచురపరుస్తున్నాం అనుకుంటూ ఆయన నామాన్ని ప్రచురపరట్లా, మన పేర్లు, మన సంఘాల పేర్లు ఇవి ప్రచురపరుచుకుంటున్నాం. ఎక్కడ ఆయనకు మహిమ వస్తుందో అక్కడే ఆయన జీవము పనిచేస్తుంది. ఎక్కడ ఆయనకు మహిమ వస్తుందో, నువ్వు నీ జీవితం ద్వారా, నేను నా జీవితం ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చినప్పుడు, ఆయన మహిమపరచబడినప్పుడు కదా ఆయన నిన్ను మహిమపరుస్తుంది. హల్లెలూయా. నన్ను మహిమపరచువారిని, నన్ను కనపరచువారిని నేను కనపరుస్తున్నాను. నువ్వు ఆయన ఎక్కడ కనపరచు? భూమి మీద అంతా నా సంఘం, నా పరిచర్య, నా పేరు, నేను రెవరెండ్, నేను బిషప్, నేను అల్టిమేట్గా యేసు ప్రభువే. హల్లెలూయా. నువ్వు రెవరెండ్ అయినా, బిషప్ అయినా, నేను ఏదైనా దేవుడు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడం అజ్ఞానులను లేవనెత్తుతాడు, బీదలను లేవనెత్తుతాడు, పెట్టకపోన్న వారి మీద లేవనెత్తుతాడు. నేను ఒక సాక్ష్యం చూశాను. ఆమె బైబిల్ ఆమె చెత్త కుప్పలు అవి ఏరుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెకి అక్కడ బైబిల్లో ఒక పేపర్ దొరికింది, చిన్న ముక్క దొరికిందంట. ఆమె అందరికీ హెల్ప్ చేసినప్పుడు అందరూ ఆమెను ఎవ్వరూ ఆదరించగా ఆమెను బయటికి తోలేసిన సమయంలో ఆమె అలా తినడం కోసం చెత్త కుప్పల మీద వేరుకుంటూ ఉన్నప్పుడు చిన్న ముక్క దొరికిందట బైబిల్ది. ఆ పేపర్ తీసుకొచ్చి ఆ రాత్రి ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని దాని వెలుగులో కాలచాలని వెలుగులో చదువుతున్నప్పుడు ఆమెకి ఒక మాట ఏదైతే దేవుడు అక్కడ రాసి ఉన్నదో ఆ మాట ఆమె ఈరోజు 55,000 మందిని దేవుని వైపు నడిపించింది. 55,000 మందిని దేవుని వైపు నడిపించింది. ఎవరు చెప్పారు ఆమెకి?
బలవంతంగా ఎవరైనా సువార్త చెప్పారా? బలవంతంగా మతం మారమన్నారా? ఆయన వెలుగు కలిగిన ఒక్క మాట ఆకర్షించుకొని, ఆమెను ఆకర్షించుకుని ఆమె అనేక మంది. ఇంకొక సిస్టర్ గురించి సాక్ష్యం చేద్దాం. ఆమె కాళ్ళు చేతులు ఏమీ లేవంట, మంచంలో ఉంటుందంట, పుట్టుక నుంచి మంచంలో ఉంటుందంట. ఆమెకి దేవుడు అంటే చాలా ఆశ అంట, చాలా ఆసక్తి అంట. ఎందుకంటే ఆమె ఇంటికి దగ్గరలో చర్చ్ ఉండేదంట. ఆ మాటలు వింటూ ఆమె ఈ దేవుడిని ఆమె హృదయంలో పెట్టుకుందంట. ఈ దేవుడు ఏదో గొప్ప, ఈ దేవుడు ఏదో గొప్ప ఉంది. ఎందుకు ఆమె వినగానే ఒక సంతోషం వచ్చిందంట. ఎందుకంటే మంచంలో పడి ఉండి ఆమె అన్ని పుట్టుకతో అలా ఉన్నప్పుడు ఆమె బాధ ఎట్లా ఉంటుంది కదా. కానీ ఈ పాటలు విన్నప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు ఆమెకు ఒక ఆదరణ వచ్చేదంట. అది ఆమెను మార్చిందంట. ఆమె అనుకుందంట, నేను ఆ పాస్టర్ గారు చెప్తున్నారు కదా, దేవుని కోసం మనం ఉపయోగపడాలి, దేవుని సువార్తను ప్రచురపరచాలి, నీవు తెలుసుకున్న దేవుడిని ఇతరులకు తెలపాలి, ఆయన ప్రేమను ఇతరులకు రుచి చూపించాలని పాస్టర్ గారు చెప్తున్నారు కదా, అది నేను ఎలా చేయగలను? నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, నేను మంచంలోంచి లేవలేను కదా, నేనేమి ఎట్లా చేయగలను అని ఆమె దేవుని దగ్గర కన్నీరు గార్చిందంట. కన్నీరు గార్చినప్పుడు దేవుడు ఆమెకు ఒక పేపర్ పెన్ను చూపించాడంట. ఒక పేపర్ పెన్ను చూపిస్తే, ఆ పేపర్ పెన్ను గురించి ఏంటి ప్రభు, పేపర్ పెన్ను ఏంటంటే, ఆ పేపర్ పెన్ను ఎవరైతే ఆమె ఇంట్లో ఇంకొక వాళ్ళ సిస్టర్ ఉందో ఆమె ద్వారా ఈమె చెప్తూ రాపించమని దేవుడు ఒకరోజు బయలుపరిచిందంట. అయితే ఈమె చెప్తూ ఉంటే ఆమె రాసేదంట. అంటే ఈమె ఏం చెప్తుందంట, ఒక వాక్యం ఈమె విన్నప్పుడు ఈమె జీవితంలో, ఈమె హృదయంలో ఎటువంటి ఆలోచన వచ్చింది, ఈమె హృదయం ఎట్లా ఆదరించబడింది, అవే చెప్తుంటే ఆమె రాస్తుందంట. అలా ఆ పత్రికలు ఇన్ని జమైనాయంట. అయితే ఒకసారి ఆమెకి దేవుడు బుక్ చూపించాడంట. బుక్ ఏంటి ప్రభా, నేను ఎలా బుక్ చేస్తాను, నా దగ్గర ఏం లేదు, నేను ఏం చేయగలుగుతా అన్నప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తికి దర్శనం ద్వారా మాట్లాడి అతన్ని ఈమె దగ్గర పంపించాడంట. పంపించి, అమ్మ నువ్వు ఏవో రాసావంట కదా, ప్రభు చెప్తున్నాడు అవి ప్రింట్ చేయమంటున్నాడు ప్రభు, అవి ఇవ్వమన్నాడంట. ఇవ్వమన్నప్పుడు ఆమె నిజంగా ఎంతో ఏడ్చిందంట, చాలా దుఃఖించిందంట. ప్రభా ఎంత ప్రేమయ్య, నా మాట ఇతరులకు చేరుస్తున్నావా ప్రభా అని ఏడ్చి, అప్పుడు ఆయన తీసుకెళ్ళి ప్రింట్ చేసి ఆమె దగ్గరకు ఆ బుక్ తీసుకొచ్చినప్పుడు ఆమె అసలు వర్ణించలేని రీతిగా అవన్నీ మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ రాసిందంట. ఆ బుక్ ఫస్ట్ టైం 50,000 కాపీస్ వెళ్ళినాయంట. ఆయన ఫ్రీగా ఇచ్చారంట. 50,000 కాపీస్ వెళ్ళినప్పుడు ఆయన వచ్చి చెప్పారంట, అమ్మ ఇంకా బుక్స్ ప్రింట్ చేయాలా, మీరు రాస్తూ ఉండండి, నేను ఈ విషయంలో ముందుకు వస్తున్నా అంటే. అప్పుడు ఆమె ఎన్ని పోయినాయి అంటే 50,000. అంటే ఆమె ఏడ్చిందంట, ప్రభా ఈ మంచంలో ఉన్న నాతో 50,000 మందికి నేను పరిచయం చేసుకున్నావు ప్రభా అని. అలా ఆమె మరణము వరకు ఎన్నో లక్షల మందికి ఆ సువార్త వెళ్ళిందంట. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తాం తెలుసా, ఒక కారణం వెతుక్కుంటాం, చేయకపోవడానికి కారణం. నా దగ్గర ఇది లేదు కదా అందుకే చేయట్లా, నా దగ్గర ఇది లేదు కదా. ఆమె దగ్గర ఏముంది? ఏమీ లేదు, డబ్బు లేదు, ఆమె నడవలేదు, ఆమె కాళ్ళు లేదు, చేతులు లేదు, హల్లెలూయా. చెవులు ఉన్నాయి, కళ్ళు, చెవులతో విన్నదంట. విని ఆమె హృదయంలో ఏం మార్పు జరిగిందో వాటిని ఎక్స్పీరియన్సెస్, అవి ఎప్పుడు కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి, అది ఇతరులను చాలా ఆకట్టుకుంటుంది. అందుకే సంఘాల్లో మనం సాక్ష్యాలకు సమయం ఇస్తాం. ఎందుకు? సాక్ష్యం అనేది అనేక మందిని అట్రాక్ట్ చేస్తుంది. సాక్ష్యం అంటే దేవుడు నీ నా ఆత్మీయ జీవితాన్ని ఎట్లా మార్చాడు, నీ నా ప్రార్థనలకు ఎట్లా జవాబిచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు కారు ఇచ్చాడు, ఇది కాదు, అవి కూడా సాక్ష్యాలే. కానీ బియాండ్ దట్ చాలా ఉంది సాక్ష్యం. నా హృదయాన్ని ఎట్లా మార్చాడు, నా ఆత్మీయ స్థితిని ఎట్లా మార్చాడు, నా జీవిత విధానాన్ని ఎట్లా మార్చాడు, నా పరిస్థితులను ఎట్లా మార్చాడు, అవి సాక్ష్యం. దేవునికి ఘనత తెచ్చేది కదా. ఒకప్పుడు చాలామంది సాక్ష్యాలు ఈ మధ్య మనం యూట్యూబ్లో ఉంటే రౌడీగా ఉన్నవారు, గుండాయిజంలో ఉన్నవారు, అనేక మందిని చంపిన వారు, జైళ్ళలో ఉన్నవారు, డ్రగ్స్ అమ్మిన వారు, ఇట్లా అనేక మంది కదా దేవుని వైపు తిరుగుతున్నారు. అటువంటి సాక్ష్యాలు ఎందుకు యూట్యూబ్లో ఇస్తున్నాం? అటువంటి సాక్ష్యాలుగా అనేక మంది ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది, ఓ ఇటువంటి వ్యక్తిని మార్చినప్పుడు ఈ నా జీవితంలో కూడా ఏదైనా చేయగలలేదు అనే ఆలోచన
కలిగించాడు. కాబట్టి మనకు చేతనైన విధంగా మనం సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. నేనంట ఎవరైనా నవ్వని కదండి, ఎవరు నవ్వే వాళ్ళు నవ్వుతారు. మన గొంతుని బట్టి నవ్వుతారు, మన ఫిజిక్ని బట్టి నవ్వుతారు, మన మాట్లాడే విధానాన్ని బట్టి నవ్వుతారు, మనం వేసుకునే చెప్పుల్ని బట్టి నవ్వుతుండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఎవరెవరికో ఏవో కోరికలు ఉంటాయి, వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోరికలను బట్టి నిన్ను ఊహించి నువ్వు ఇట్లా వేసుకున్నావు అని నవ్వితే అది వాడి కర్మ, మన కర్మ కాదు కదా. అంతే కదా. ఎందుకంటే నువ్వు ఎలా ఉండాలో దేవుడు నిన్ను ఆలోచించాడు. నువ్వు ఎలా ఉండాలనే ఆలోచన దేవుడు నీకు ఇచ్చాడు కదా. నువ్వు మూర్ఖత్వంలో లేవు కదా. దేవుని ఆత్మతో ఉంటావు, దేవుని రక్తం చేకూరబడ్డావు, నీకు ఒక ఆలోచన ఇచ్చాడు. సో ఎప్పుడు నీ యొక్క ఆలోచనలు ఇతరులను ఫోర్స్ చేయి. అది దేవుని విషయమైన ఆలోచనలు అయితే ఫోర్స్ చేయి. దేవుని విషయమైన ఆలోచనలు అయితే ఫోర్స్ చేయండి. దేవుని గురించి నువ్వు ఇలా ఉండమ్మా, దేవుని గురించి నువ్వు ఇలా ఉంటాయా అని మాట్లాడు, ఫోర్స్ చేయి. కానీ లోకానుసారమైన ఆలోచనలు ఫోర్స్ చేయదు. ఎవరిని గురించి తక్కువ చూడకు, ఎవరి గురించి నవ్వకు, ఎవరిని గురించి నువ్వు తీర్పు తీర్చకు, నువ్వు తీర్పు తీర్చబడవు. నువ్వు తీర్పు తీర్చినప్పుడు తీర్పు తీర్చబడవు. ఎవరికో నువ్వు తీర్పు తీరుస్తావు, మళ్ళీ ఎవరైనా సిస్టర్ వాళ్ళని ఇట్లా అంటున్నారంటే నువ్వు ఆల్రెడీ ఎవరికో తీర్పు తీర్చింటావు. కాబట్టి ఆ తీర్పు నీ మీదకి వస్తుంది. ఎవరిని తీర్పు తీర్చకు, ఎవరిని తక్కువ చూడకు, ఎవరిని గురించి నమ్మకు. ఎవరి గొంతు, ఎవరి నాలుక, ఎవరి మాట, ఎవరి ఫిజిక్, ఎవరి బట్టలు, ఎవరి కథ వాళ్ళది. అంతే కదండి. దేవుడు ఒక్కొక్కరిని యూనిక్, నీలాగే ఒక్కొక్కరు లేరు. లోకంలో అంటారు ఒక్కడిని పోయి 7 మంది ఉంటాడు, ఎప్పుడు ఉన్నాడు. యూనిక్ గా చేస్తాడు దేవుడు నిన్ను. నువ్వు యూనిక్ అంతే. నువ్వు యేసయ్య పోలికలో ఉన్నావు, నువ్వు యూనిక్ అంతే. నీలాగే ఎవరు ఉండరు. నా కొడుకు నాలాగే ఉన్నాడు, నా తన కొన్ని పోలికలు ఉండొచ్చేమో, కానీ 100% నీలాగా ఆలోచిస్తాడా నీ కొడుకు? ఇప్పుడు మనం యేసయ్య బిడ్డలం అంటున్నాం, యేసయ్య కుమారులం అంటున్నాం. దేవుడు అంటున్నాడు కుమారులు కుమార్తెలు అందుకంటే శ్రేష్టమైన పేర్లు నేను మీకు పెట్టా అంటున్నాడు. మరి ఆ శ్రేష్టమైన పేర్లు కలిగి ఉన్న మనము ఆయనలాగే ప్రవర్తిస్తున్నామా భూమి మీద? లేదు కదా. నేర్చుకుంటున్నాం ప్రతిరోజు. ఈ ఫోన్లో ఏమొస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది కదా. అప్డేట్ నౌ అని అప్డేట్ చేసేలా చేస్తూనే ఉంటుంది అది. అట్లా ఎవ్రీ డే క్రీస్తులో అప్డేట్ అవ్వాలి మనం. హల్లెలూయా. ఎవ్రీ డే క్రీస్తులో అప్డేట్ అవ్వాలి, ఎవ్రీ సెకండ్ క్రీస్తులో అప్డేట్ అవ్వాలి. అందుకే అక్కడ అపోస్తలులు ఏమంటున్నారంటే ప్రతి సమయం లోకానుసారమైన అన్నిటిలో అప్డేట్ అవుతున్నాం క్రైస్తవులం కూడా. కానీ బైబిల్లో అప్డేట్ అవ్వట్లా, క్రీస్తులో అప్డేట్ అవ్వట్లా, ఆత్మలో అప్డేట్ అవ్వట్లా. ఎప్పుడైతే నీ ఆత్మలో అప్డేట్ అవుతావో నీ ఆత్మ అనేక విషయాల్లో నీకు బోధిస్తుంది. ఎవరు బోధించే అవసరం లేదు. నీ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మంచి టీచర్ అండి. ఆయనంత మంచి టీచర్ ఎవ్వరు లేరు ప్రపంచంలో. పరిశుద్ధాత్మ దేవుడు మంచి టీచర్. ఈరోజు నీ పరిస్థితి, నువ్వు దుఃఖంతో ఉన్నావా, ఆదరణ లేకున్నా, ప్రభా ఏంటి ప్రభా నా పరిస్థితి అంటే ఆ పరిస్థితికి తగ్గట్టే మాట్లాడతాడు ప్రభు. అంత మంచి టీచర్ ఎవరున్నారు? మన టీచర్లు స్కూల్లో మనకు మ్యాథ్స్ అసలే రాదు. మ్యాథ్స్ టీచర్ వచ్చి మ్యాథ్స్ చేయమని కొడతా ఉంటుంది. నాకు మ్యాథ్స్ రాదంటే వింటదా? ఎందుకంటే అన్ని చదవాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ సమయంలో ఎట్టి ఆదరణ అవసరము, ఆ సమయంలో నీవు ఏ మాటతో తృప్తి పొందుతావు, ఆ సమయంలో ఏ మాటతో నువ్వు పైకి లేవనెత్తబడతావు, జిగట మంటికలు ఊపిలో నుంచి నువ్వు ఏ మాటతో లేవనెత్తబడతావు, శత్రువు నిన్ను తరుముతున్నప్పుడు నువ్వు ఏ మాటతో ధైర్యపరచబడతావు, అట్టి మాటలతో, ఆ సమయానుకూలమైన మాటలతో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆయన మంచి టీచర్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంతా మంచి టీచర్ ఎవరు లేరు. హల్లెలూయా. అందుకే ప్రతి సమయమందు మెలకువగా ఉండి పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తూ ధైర్యముగా దేవుని యొక్క మాటలు మాట్లాడటకు నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉంటుంది. ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎప్పుడైతే ధైర్యముతో ఈ మాటలను నేను మాట్లాడాలా అని నోరు తెరిచినప్పుడు ఏమైందంట, వాక్శక్తి ఆయన నుంచి వచ్చిందంట. హల్లెలూయా. వాక్శక్తి ప్రభువు నుంచి వచ్చిందంట. చూసి
మాట్లాడడం కాదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందంట? ప్రభువు నుంచి వాక్శక్తి వచ్చి ఆ వాక్శక్తి ద్వారా ధైర్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. అట్లా మాట్లాడుటకు ఇంకనూ నేను శక్తి పొందుకోవాలని మీరు నా నిమిత్తం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయండి అని భక్తులు మాట్లాడిస్తారు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకటి మన కోసమే, మన ప్రార్థనే మన కోసమే కాదు, నీ కోసం ప్రార్థన చేసుకుంటూ, ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ, సంఘాల కోసం విజ్ఞాపన చేస్తూ, మన రాజకీయ నాయకుల కోసము, దేశం కోసము, రాష్ట్రం కోసము, వెళ్తున్న ప్రతి పరిస్థితి కోసము నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు నీ విజ్ఞాపన దేవుడు విని నీ విజ్ఞాపనకు జవాబిస్తాడు, నీ మొరకు జవాబిస్తాడు. అది ఎందుకులే ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది నాకెందుకు అనుకుంటే, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే ఏమవుతుంది అనుకుంటే, నీకు ప్రార్థన చేస్తే అవుతుంది. ఎందుకంటే ఆత్మీయానుసారమైన ప్రార్థన తప్పక జవాబును తీసుకొస్తుంది. కాబట్టి ఈ విధమైన ప్రార్థన మనము నేర్చుకోవాలని అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అట్టి ప్రార్థన మనందరం ఈ రోజు నుంచి చేయడము గాక. లేచి నిలబడినట్లయితే ప్రార్థించుకుందాం, ఆ తర్వాత ప్రార్థించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనం లైవ్ని ముగిస్తున్నామండి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ని బట్టి we regret for that gap. We are very sorry for that gap, but we are coming back again. We are bouncing back again with all the live programs. So be connected, be subscribed to our channel. Hallelujah.